అయ్యో బాబు! అసలు ఏమైంది ఇలా అయింది? ఏమైంది ఇలా అంటుందని అనుకుంటున్నారా? ఓహ్! అసలు విషయం మీకు తెలీదు కదా! అయితే మేము ఫిష్ పచ్చడి పెట్టాలనుకున్నాం. ఒకసారి మీరే చూడండి ఏమైందో. మేము 1 కేజీ ఫిష్ పచ్చడి పెట్టాలని ఫిష్ తెచ్చాము. అయితే ఫిష్ ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేయాలి. అయితే మేము ఇంతకుముందు చికెన్ పచ్చడి కూడా ట్రై చేసాం. అది బాగా వచ్చింది. ఈసారి కూడా యూట్యూబ్‌లో చూసాం. కానీ ఈసారి చూడు ఎట్లా ఫెయిల్ అయిందో. అసలు ఫిష్ పచ్చడి చేయడానికి అసలు ఏమైందో, ఎందుకు ఫెయిల్ అయిందో మాకు తెలీదు. ఆయిల్‌లో వేసిన తర్వాత ఫ్రై చేస్తుంటే మొత్తం ఇచ్చుకపోయినాయి అసలు. కానీ ఫిష్ పచ్చడి కోసం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా అయింది. మీరు కూడా యూట్యూబ్‌లో చూసినప్పుడు హే ఇది ఈజీయే కదా అని ఏమనుకోకండి. ట్రై చేసినప్పుడే తెలుస్తుంది. ఫిష్ పచ్చడి చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మేము కేజీలో హాఫ్ వేసినాం ఆయిల్‌లో. ఇంకో హాఫ్ అలాగే ఉంది. అది వేయలేదు. ఇది ఖరాబ్ అయింది కాబట్టి అది మేము కర్రీ వండుకున్నాం. ఖరాబ్ అయిందంటే ఇది కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయింది. దీన్ని వేస్ట్‌గా పడేయడం ఎందుకని దీంట్లో అన్ని మసాలాలు, కారం, ఉప్పు వేసి అర్ధగంట తర్వాత నిమ్మరసం వేసి స్టోర్ చేసుకున్నాం. అది బాగానే ఉంది. అసలు ఫిష్ పచ్చడి చేసి మేము యూట్యూబ్‌లో పెడదాం అనుకున్నాం. అసలు ఇలా ఎందుకైందో మాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఫిష్ పచ్చడి కాస్త ఫిష్ కుర్మా అయింది. కానీ ఇది కూడా చాలా బాగుంది. టేస్టీగా ఉంది.